భావజాలాలకి దగ్గరగా ఉండే నాయకుడు ఎవరు నచ్చ దేశ రాజకీయాలు? ఒకళ్ళని చెప్పలేము, ఒక్కొక్క రంగంలో ఒకళ్ళు ఉంటారు. వ్యక్తిగతంగా మాట్లాడితే ప్రతి వాళ్ళు అంటే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఆలోచనలు దేశ అభివృద్ధి కోసం, ప్రజల మార్పు మొదట కోసం. ఇవి నా సొంత ఆలోచనలు కాదు, భారతదేశంలో మనసున్న ప్రతి వాళ్ళకి ఉంది. కాబట్టి కొంతమందికి ఏంటంటే జీవిత అనుభవము చేసిన అధ్యయనం వల్ల కొంచెం లోతు ఉండొచ్చు అంతే. కాబట్టి సొంత కాదు. నేను జీవితం అంతా కూడా చేసింది ఈ దేశంలో సమస్యలు ఒకటి పరిష్కారం అన్వేషణ. నేను నిద్ర లేచినా, కళ్ళు మూసినా, కళ్ళగన్నా ఇవే తప్ప నాకు ఇంకోటి రావు. చదివే పుస్తకాలు కానీ చేసే అధ్యయనం కానీ నేను జీవితం అంతా ఇదే, ఇంక వేరే చేయను నేను. ఇది ఒకళ్ళ నుంచి కూడా నేర్చుకోవడం చాలా తేలిక, ఇదంతా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి వివిధ రంగాల్లో ఎంతోమంది నుంచి మనం నేర్చుకుంటున్నాం. నేను చాలా రంగాల్లో, ఇప్పుడు ఉదాహరణ నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఒక మంచి పని చేశాడు. నేను చాలా బాగా మెచ్చుకున్నాను ఆయన, వ్యక్తిగతంగా మెచ్చుకున్నాను, పబ్లిక్ కూడా చెప్పాను. ఏమిటి, మొట్టమొదటిసారిగా దేశంలో ఆయన ఈ అగ్రికల్చరల్ ఫెడరేషన్ని వేరు చేసి 24 గంటల విద్యుత్తుకి ఆయన బాట వేశాడు. ఉచిత విద్యుత్ అలాంటి పెట్టలే ఆయన. 850 రూపాయలు హార్స్ పవర్కి ఆయన రేటు పెట్టాడు. ఒకవేళ మీటరింగ్ పెట్టేటైతే 50 పైసలు పెట్టాడు. కొంచెం కన్సెషనల్ రేట్ అయినా కూడా ఆ మీటరింగ్ ఆ రకంగా చేశాడు. చేసి రాష్ట్రంలో విద్యుత్ నంది ఏర్పాటు చేశాడు. అది మంచి ప్రయోగం. ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. దానికి ఆయన ఆమోదిస్తాను. దాన్ని మొట్టమొదటి ప్రతిపాదించింది లోక్సత్తానే. నేను ఇక్కడ బృందాన్ని ఏర్పాటు చేసి నారా తాతారావు గారు, జలగవ రామారావు గారు, మరి బలరామరెడ్డి గారు, టిఎల్ శంకర్ గారు, వీళ్ళు కొందరు ఉన్నారు, కొందరు పోయారు. మహామహులంతా కూడా విద్యుత్ రంగంలో. వీరందరితో లోక్సత్తాలోనే చాలా మమైకమైన గతంలో కేంద్ర ప్రభుత్వ సెక్రటరీగా పనిచేసిన విజయకర్ గారు, వీరందరూ కలిసి కోర్ అనే సంస్థ పెట్టి విద్యుత్తులు ఏం చేయాలో చెప్పారు. దాన్ని అమలు చేసింది అక్కడ నరేంద్ర మోదీ మొట్టమొదట. ఎప్పుడు కూడా ఇంకే రాష్ట్రంలో అంత గట్టిగా అమలు కాల. దాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకో చోట ఇంకో రంగంలో మంచి కోసం కొంత ప్రయత్నాలు చేస్తారు, దాన్ని నేర్చుకోవాలి. కాబట్టి అసలు లేదని కాకుండా, కానీ ఏమవుతుందంటే చెడు ఎక్కువగా వ్యాపిస్తుంది, మంచి వ్యాపించటం లేదు. అంచేత మంచి పెరగటం లేదు. అంచేత కొద్ది ఫలితాలు వస్తున్న దేశంలో చాలా మేరకు దేశం తీవ్రంగా నష్టపోతున్నది. ఒకప్పుడు చైనా కంటే ఎక్కువ స్థానంలో ఉన్న మనం ఇవాళ చైనాని తేరిపారా చూడలేకపోతున్నాం. చైనాతో పోల్చుకుంటూ మనం చైనా క్రాస్ చేస్తామని చెప్పి హామీలు ఇస్తున్నాం. ఎంత లొట్టలు వేసుకోవడం తప్ప సాధ్యం కాదు ఇలా చేస్తుంటే. ఇప్పుడు విద్య ఉంది, విద్య మనది పరమ చండాలంగా ఉంది. చైనా అద్భుతమైన రీతిని విద్యని, ఉన్నత విద్య అంత బాగుంది అనుకున్న వాళ్ళు పూర్వం, అది కూడా అద్భుతంగా మార్చేశారు ఇవాళ. కాబట్టి పనులు చేయకుండా చైనా నెంబర్ 1గా ఉండి మన దేశం 73వ స్థానంలో ఉంటే అంతర్జాతీయ సర్వేలో పాఠశాల విద్యలో, నేను దేశమంతా దానికోసం గట్టిగా ప్రయత్నం చేస్తే, ప్రజల్లో అర్థమయ్యేట్ చేసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే, మన నాయకులు చేసిన నిర్వాహకం ఏంటంటే ఇక నుంచి ఇలాంటి సర్వేల్లో భారతదేశం పాలు పంచుకోదని. ఇది చైనాని చేరే పద్ధత, లేకపోతే ఏదో ఉష్ట్రపక్షలాగా ఇసుకలో తలకాయ పెట్టేసి వాస్తవాన్ని చూడకుండా సమాజాన్ని కొల్లబెట్టే పద్ధత. ఇంకా దేశం ఎట్లా బాగుపడుతుంది? ఎందుకు మాకు విద్య ఎట్లా బాగోలేదు? మా పిల్లలు తెలివితేటలు ఉన్నాయి, మా తల్లిదండ్రులు కూడా త్యాగాలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఎందుకు చదువు రాకూడదని చెప్పని పట్టుదలతో ఆ పద్ధతులు చేపడితే చైనాను చేరుకుంటాం. అలా కాకుండా నటించి ఆ సర్వే కూడా లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా, అందరికీ తాయిలాలు పనిచేసి కులం మతం చెప్పేసి బ్రహ్మాండంగా అని చెప్పుకుంటే చైనా ఏమిటి? మనం బంగ్లాదేశ్ అంటే కిందకి వెళ్ళిపోతున్నాం. ఈవేళ చైనా ఖాళీ చేసిన స్థానం ఉద్యోగాల కల్పనలో కొన్ని పరిశ్రమలు చైనా వదిలేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం పెరిగింది కాబట్టి కొన్ని కింది స్థాయి పరిశ్రమలు వదిలేస్తున్నారు. ఎవరు ఉపయోగించుకుంటున్నారు దాన్ని? వియట్నాం ఉపయోగించుకుంటాను. వియట్నాం చిన్న దేశం, మనం కాదు. వియట్నాం మనకంటే తలసరి ఆదాయం తక్కువ. అమెరికా బాంబుల వర్షంలో 1970 దశకంలో పూర్తిగా నిర్ధూమధామమైన దేశం అది. ఈవేళ శరవేగంగా అందుకుంటుంది, మనం ఎక్కడ అందుకుంటున్నాం? కాబట్టి ఊరికి కబుర్లు చెప్తే చైనాను మరొకళ్ళు చేర్చుకోవడం దానికి మార్గం ఉన్నది, మనకు ఆ శక్తి ఉన్నది. కానీ మన దురదృష్టం కొద్ది అనండి, లేకపోతే మన రాజకీయ వ్యవస్థ కుళ్ళుదనం కొద్ది అనండి, మనకు అలాంటి రాజకీయ వ్యవస్థ లేదు, పరిపాలన లేదు. ఒక దుర్మార్గమైన, మూర్ఖమైన, పరమ అసమర్థమైన పరిపాలన వ్యవస్థ దేశమంతా కూడా చుట్టుముట్టింది. For more videos, subscribe to iDream. iDreamను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.